ఆల్ ఇండియా బేడ బ్రాకెట్ బుగ్గ జంగం ఎస్సీ సీరియల్ 9 షెడ్యూల్డ్ కులం సంక్షేమ సంఘానికి చైర్మన్గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బ్రాకెట్ బుగ్గ జంగం ఎస్సీ సీరియల్ 9 షెడ్యూల్డ్ కులం సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 1950 రాజ్యాంగంలో ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ కులాల లిస్టు తయారైనప్పుడు వరుస క్రమ సంఖ్యలో 9లో బేడ బ్రాకెట్ బుగ్గ జంగం ఎస్సీ. ఈ కులము రాజ్యాంగ పరంగా వర్తించిన కులము, స్వయంభూమైన కులము. షెడ్యూల్డ్ కులాల్లో మాలా మాదిగలు తర్వాత ఈ కులము స్వయంభూమైన కులము. మాలల పేరున కొన్ని కులాలు కలుస్తాయి, మాదిగల పేరున కొన్ని కులాలు కలుస్తాయి. వాటిని ఉప కులాలని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ 59 కులాలకు కూడా వైద్యపరంగా, ప్రకృతి వైద్యపరంగా, అదేవిధంగా సంస్కృతి పరంగా, కళల పరంగా, పురోహిత పరంగా సేవలు అందించిన వాళ్ళం మేము. భారతదేశం ప్రకారం మొత్తం భారతదేశంలో, ఈ భారతదేశంలో పురాతనమైన ఆది హిందువుగా, ఆది ద్రావిడిగా, ఆది మహారాష్ట్రగా, ఆది కర్ణాటకగా, ఆది ఆంధ్రులుగా సేవలు అందించిన వాళ్ళలో మొట్టమొదట కులము బేడ బ్రాకెట్ బుగ్గ జంగం ఎస్సీ సీరియల్ 9. నెహ్రూ గారి టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడే ఈ షెడ్యూల్డ్ కులాల వారికి అన్టచబిలిటీ కలిగిన కులాలన్నిటికి కూడా ఆయన చేసిన రాజ్యాంగం వర్తిస్తుందని చెప్పడం జరిగింది. భారతదేశం వైడిగా 1200 కులాలు ఎస్సీ కులాలు ఉన్నవి. వాటిల్లో కొన్ని కులాల వరకే ఆయన చెప్పగలిగాడు. మిగిలిన కులాలన్నిటిని కూడా మళ్ళీ దీంట్లో తీసుకురావడానికి 1952లో దానిపై ఒక కమిటీని నియమించి భారతదేశం మొత్తం తిరిగి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి అన్టచబిలిటీ కలిగిన వాళ్ళు ఇంక ఎన్ని కులాలుగా ఉన్నారు, ఇంక ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి కోసం వేసిందని దాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి దగ్గర పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయనీయకుండా నెహ్రూ గారు ఆపేశాడు. కొన్ని కారణాల్లో న్యాయశాఖ మినిస్టర్గా ఉన్న, భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకునే కృతనిశ్చయంతో ఉన్న ఆ మహనీయుడు కించపరిచారు. ఆయన చేసిన చట్టాలను ఉల్లంఘించారు. అందుకు ఆయన మనస్తాపం కలిగి రాజీనామా చేసి ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ పార్టీ పరంగా కూడా ఈ కులాలన్నింటినీ కూడా సేవ చేసుకుంటూ వచ్చాడు ఆయన. అప్పుడు కూడా మా తాతలు తండ్రులు వారితో పనిచేశారు. 1956లో చిన్న రాష్ట్రాలు చేస్తే జనాభాకు మేలు జరుగుతుందని చెప్పేసి చిన్న రాష్ట్రాలు కూడా ఇవ్వచ్చని చెప్పి రాజ్యాంగంలో చెప్పగలిగిన వాడు ఒక బాబాసాహెబ్ అంబేద్కరే. దాన్ని ఆధారం తీసుకొని చిన్న రాష్ట్రాలను తీసుకొని కలుపుతూ అప్పుడున్న నైజాం సర్కారుని భారతదేశంలో 1956 9వ నెల 17వ తారీఖున విలీనం చేసి 18వ తారీఖున తెలంగాణ 10 జిల్లాలు, కోస్తాంధ్రలో 9 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు కలిపి 23 జిల్లాలని విశాల ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసి మొట్టమొదట ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డిని కూర్చోబెట్టారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా చేశాడు నీలం సంజీవ్ రెడ్డి. మద్రాసు నుంచి విడిపోయి 53లో ఇక్కడికి వచ్చిన తర్వాత 56లో భారతదేశంలో మొట్టమొదటిగా భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది తెలుగువారిదే. మద్రాసు నుంచి విడిపోయి వచ్చి తర్వాత 56లో ఏ భాష మాట్లాడేవాళ్ళు మాతృభాష మాట్లాడేవాళ్ళు ఒక రాష్ట్రాలు చేయటం జరిగింది నెహ్రూ గారు. ఆ టైంలో తెలంగాణని 10 జిల్లాలు ఆంధ్రలో కలిపారు. కొన్ని జిల్లాలు కర్ణాటక వెళ్ళి, కొన్ని జిల్లాలు మహారాష్ట్రకి వెళ్ళి, వీటన్నిటిలో మా తండ్రులు మా తాతలు సేవ చేశారు. వాళ్ళతో పాటు 1970 నుంచి ఈ రోజు వరకు మా కులానికి ఉన్న లక్షణాలు, వాళ్ళకున్న హక్కులు, వాళ్ళకున్న రాజ్యాంగపరమైన ఇచ్చిన ఆ హక్కును అనుభవించడానికి నిరంతరం కృషి చేసే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిని నేను ఆ కులానికి చెందిన వాడిని. ఎంతోమంది
ప్రధాని తర్వాత నెహ్రూ గారి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి టైంలో కూడా మాకు న్యాయమే జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ టైంలో కూడా న్యాయమే జరిగింది. తర్వాత మొరార్జీ దేశాయ్ టైంలో కూడా న్యాయమే జరిగింది. ఆ పరంపరలో వచ్చిన ప్రధానమంత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా బేడ బ్రాకెట్ బుడ్డ చందం ఎస్సీ సీరియల్ 9 కులాలకి న్యాయం చేస్తే తప్ప ఎక్కడ అన్యాయం చేయలేదు. ముఖ్యమంత్రి పావులోకి వస్తే నీలం సంజీవ్ రెడ్డి న్యాయం చేశాడు. ఆయన తర్వాత ఒక దళితుడు మాలదాస్ ఆయన ముఖ్యమంత్రి అయ్యి దామోదర సంజీవయ్య ఆయన పకడ్బందీగా చేశాడు రిజర్వేషన్ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని. దాని తర్వాత మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి వచ్చాడు, ఆయన చేశాడు. ఆయన తర్వాత కాతు బ్రహ్మానంద రెడ్డి వచ్చాడు, ఆయన చేశాడు. ఆయన తర్వాత పివి నరసింహరావు వచ్చాడు, పివి నరసింహరావు చేశాడు. ఆయన తర్వాత జలగం వెంకటరావు తర్వాత మర్రి చెన్నారెడ్డి తర్వాత చాలామంది మారుతూ వచ్చారు. ఫైనల్లో భవనం వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా కలిసి మాట్లాడాము. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా కలిసి మాట్లాడాము. ప్రతి ముఖ్యమంత్రితో మేము మాట్లాడాము. ప్రతి ముఖ్యమంత్రి రాజ్యాంగంలో దాన్ని అమలు చేసుకుంటూ వచ్చారు, కానీ ఎవరు దానికి వ్యతిరేకం కలగలేదు. ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు గారు పూర్తి స్థాయిలో 15% రిజర్వేషన్ ఎస్సీలకి జరగాల్సిందే, అవి అమలుపరచాల్సిందే దాంట్లో తీసుకున్నప్పుడు మొదట నుంచి భారతదేశంలో కాంగ్రెస్కి ప్రతిపక్ష పార్టీగా ఉన్న కమ్యూనిస్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పుడు లెఫ్ట్ రైట్లు అంటున్నాం, సిపిఐ అంటున్నాం, ఒకటే పార్టీ, వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీకి సేవ చేశారు. ఎన్టీ రామారావు టైంలో ఈ కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళంతా 83-84లో బేడా బ్రాకెట్ ముఖ్య సంఘము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఒరిజినాలు తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తులు, వీళ్ళ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి ఆ రాజ్యాంగం అప్పుడు అమలు చేసుకుంటూ వచ్చారు. తర్వాత రామారావు గారు దీన్ని క్లియర్గా చేశాడు. అంతకు మునిపే నారా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు కాకముందే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఫిలిం మినిస్టర్ అయ్యాడు కాంగ్రెస్లో. తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు. మేము తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్నాము. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవుతాడనే రాష్ట్రమంతటా ప్రచారం చేసిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి నేను. ఎందుకంటే మేము కళాకారులము, ఆయన స్వతహా కళాకారులు. ఆయన కళలు, ఆయన యొక్క హావభావాలని మాకు తెలిసిన వాళ్ళము. ఎన్టీ రామారావు గారు ఊరే మా అత్తగారు ఊరు. మీరు అబద్ధాలు చెప్తే నిమ్మకూరు మాకు తెలుసు కదా, మేము కృష్ణా జిల్లాలో. నేను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, అంటే తాలూకా, జిల్లా అంటే ఆర్డీఓ నుంచి జిల్లా, ఒక ప్రాంతము కోస్తా ఆంధ్రప్రదేశ్, అట్లాగనే రాయలసీమ, అట్లాగనే తెలంగాణ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కష్టపడి తిరిగి పనిచేస్తున్న వాళ్ళం. అట్లాగనే కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ కూడా. ఇవన్నీ మాకు తెలుసు. అసలు ఈ కులం గురించి ఎటువంటి బ్యాటు లేని కులం. దీనిని కావాలని పరిగెట్టుకొని షెడ్యూల్డ్ కులాల్లో కొంతమంది వాళ్ళ స్వార్థపూరిత ఆలోచనతో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ దీనిని పక్కదారి పట్టించడానికి అనేక రకాల మార్గాలు 1956లో పెట్టారు. వాళ్ళ వల్ల కాల. 61, 66లో కమిషన్లు చేసినప్పుడు అప్పుడు ఉన్నాము, అప్పుడు వాళ్ళ వల్ల కాల. 71, 76, 77లో కూడా వాళ్ళ వల్ల కాల. వాళ్ళు ఎన్ని పిచ్చ పనులు చేస్తున్నా రాజ్యాంగం పనులు మాకు హక్కును దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే వచ్చేసాం. తర్వాత 81, 86, 87లో అప్పుడు కూడా వాళ్ళ వల్ల కాల. కరెక్ట్గానే చేసుకుంటూ వచ్చాము. వాళ్ళు ఏ తప్పుడు సమాచారం ఇచ్చారో దాన్ని పక్కన పెట్టిస్తూ వచ్చాము. అట్లాగనే 91, 96, 97 అప్పుడు కూడా వాళ్ళు వేసే ఎత్తుగళ్ళు సాగలేదు. వాళ్ళెవరో ఓసీలు బీసీలు తీసుకొచ్చి చెప్పడం అనేది వాళ్ళకి అబద్ధం. అసలు వాళ్ళకి తెలియని వాళ్ళు మాట్లాడితే అది తప్పు అని చెప్తున్నాను నేను ఇప్పుడు. అది తర్వాత 2001, 2007, 2008, 2009, 2010, 11, 12, 13, 14 రాష్ట్రం విడిపోయేటప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రం విడిపోయింది, కానీ కులాల మధ్య రాష్ట్రం విడిపోలేదు. కుళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు మీరు కుళ్ళునే కొట్టుకుపోతారు, అది తప్పు. ఈ కులం అన్ని చోట్ల పడతాయి, లేదంటే మీరు ప్రథమ తప్పు. అవగాహన లేని మాట్లాడే వాళ్ళు మీరు మూర్ఖ సంతానం అంటారు. మిమ్మల్ని తప్పుడు నిర్ణయం చేయకూడదు. కులం అనేది భారతదేశంలో పాతుకుపోయి ఉంది. కులము మతమే ఈ రోజు వరకు కూడా పరిపాలన చేస్తున్నాయి. ఇంకా రాబోయే కాలం కూడా ఏ చేస్తాయి. మీ అవసరాన్ని కొద్దిగా వాడుకొని మాట్లాడటం తప్పు. కులం అనేది
సహజంగా తల్లిదండ్రుల నుంచి వస్తుంది కులము. తల్లిదో కులము తండ్రిదో కులం అవ్వచ్చు, లేదు ఇద్దరితో ఒకటే కులం అవ్వచ్చు. భారతదేశంలో తండ్రి కులాన్ని పరిగణిస్తారు, నెక్స్ట్ తల్లి కులము. అలాంటి కులము భారతదేశంలో స్వయంభూమైన కులము. బేడ, బ్రాకెట్, గుడ్గ, జంగము, ఎస్సీ, సీరియల్ 9 షెడ్యూల్ కాస్ట్ లిస్టులో. దాన్ని కదిపే హక్కు ఏ రాష్ట్రానికి ఏ కేంద్రానికి లేదు. అది మీకు చేశామని చెబుతాం అనేది దొంగ మాట అంటారు దాన్ని. అది అబద్ధం మాట అంటారు. ఏ ప్రభుత్వం చెప్పినా చీకొట్టించాం మేము. తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేశాడు. ఈ 3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కూడా ఈ కమ్యూనిటీకి న్యాయమే జరిగింది కానీ అన్యాయం జరగలా. మధ్యలో రాజశేఖర రెడ్డి వచ్చి చేశాడు. రాజశేఖర రెడ్డి వచ్చి చేసినప్పుడు రాజ్యాంగ పరంగా ఆంధ్ర తెలంగాణ మొత్తం అంతా కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ నిలబెట్టిన వాడు రాజశేఖర రెడ్డి. న్యాయపరంగా విచారించి అన్ని కోణాల్లో వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఆర్డీఓ పరిధిని చెప్తాము. 86లో ఆర్డీఓ పరిధి తీసుకెళ్ళారు. అప్పుడు మేము మాట్లాడి తెచ్చుకున్నాం. దాన్ని మళ్ళీ కలెక్టర్ పరిధిలో తీసుకెళ్లారు. అది తప్పని చెప్పాము. రామచంద్రరాజు కమిషన్ చెప్పింది. దాని తర్వాత ఉషా మీనా కమిషన్ ఇప్పించారు. ఉషా మీనా కమిషన్లో కూలకసంగా అన్ని జిల్లాలు తిరిగి ఫైనల్ హైదరాబాద్లో మాట్లాడేటప్పుడు గోబ్యాక్ ఉషా మీనా కమిషన్ అని చెప్పేసి మరి చూపుడి ప్రభాకర్ రావు మాట్లాడడం జరిగింది. ఆయన అరెస్ట్ చేశారు. ఒక పక్క ఈ మందకృష్ణమాది తిరుగుతున్నారు. కులాల వారీగా మిగిలిన కులాలు ఎన్ని ఉన్నాయో ఆ కులాల పక్షాన నేను వెళ్ళి మా కులం గురించి మాట్లాడాను, మిగిలిన కులాల గురించి మాట్లాడినప్పుడు మాకు రికార్డు ఓకే చేసి ఆవిడ చాలా శ్రద్ధగా తీసుకొని ఉషా మీనా కమిషన్ మా గురించి 2 పేజీలు రాసి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్నారు వీళ్ళని చెప్పించారు. మీరు చెప్పే దొంగ మాట్లాడారు. దొంగవాడు చెప్పండి, నిజవాడు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ కానీ తప్పుడు కోతలు ఉపయోగించు. మీ కులం గురించి సరిగ్గా తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. మీకు ఎన్నో జీవోలు ఉన్నాయి, జీవోల ప్రకారం చేసి మాట్లాడవచ్చు. కానీ మేము జనాభా తక్కువ ఉండటం వల్ల మాలో ఐఏఎస్ ఆఫీసర్ కానీ కీలకమైన పోస్టుల్లో లేకపోవటం వల్ల, పొలిటికల్గా లేకపోవటం వల్ల మమ్మల్ని అన్ని విధాల అణిచివేతకు గురి చేసిన వాళ్ళలో మొట్టమొదటి వాడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. ఎప్పటికప్పుడు తిరగొట్టుకొచ్చాము. ఏళ్ళకు బుద్ధి చెప్పిన వాడు ఎస్ఆర్ శంకరన్. 1976లో యానాది, ఎరుకుల, చెంచు, లంబాడీలు కలిపి యానాది రాఘవయ్య అనేవాడు, వెన్నెలగడ్డ రాఘవయ్య వివి గిరి గారికి చుట్టము. ఆయన ఎస్సీ దాని మీద ఒక పదవి తీసుకొని చేశాడు. ఎక్కడ? ఢిల్లీలో. వీళ్ళందరూ కలిసి బేడ, బ్రాకెట్, గుట్ట, జంగము, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి న్యాయం జరగాలి. తక్కువ జనాభా ఉన్నారు, చాలా వెనకబడి ఉన్నారు పాపం. వాళ్ళు రాజ్యాంగంలో ఉండి అందుకోలేకపోతున్నారు. వీళ్ళని అందుకొని కూడా చేసిన వాళ్ళలో జనాభా ఎక్కువ ఉన్న కులాల వాళ్ళు వీళ్ళ నోటికాడు కొట్టేసుకొని తింటాం మొదలు పెట్టారు. వాళ్ళకి చిక్కు లేదు, వాళ్ళకి సిగ్గు సిగునెత్తు లేదు. అర్థమైందా? సరే, ఎవడి కర్మ వాడిని అనుకొని మేము ఏం చేస్తామంటే తక్కువ కులాలుగా తక్కువ జనాభాగా ఉన్నా మా కులం ఉనికిననేది ఎప్పుడు పోయి కూడా మాట్లాడుతూ వచ్చాము. 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాము. తండ్రి రాజశేఖర రెడ్డి గారు 2 జీవోలు విడుదల చేసి, ఒక జీవో జెన్యూన్ పర్సన్ సర్టిఫికేట్ తీసుకున్నట్టు చేసి ఆంధ్రలో తెలంగాణలో ఉన్నారని డైరెక్ట్గా చెప్పాడు. పబ్లిక్గా ఆసెంట మండలంలో ఆయన మీటింగ్కి వచ్చినప్పుడు మైకి పట్టుకొని చెప్పిన ముఖ్యమంత్రి అతనే. డూప్లికేట్ మాట చెప్పరా, నిజం చెప్పాడు. డూప్లికేట్ వాడు వస్తే 144 జీవో పెట్టి వాళ్ళు పక్కన పెట్టాడు. నువ్వు ఆ పేడా స్థితిని తీసుకొచ్చి మా ముందు పెట్టి మాకు అన్యాయం చేస్తున్నావు అంటే నీ విద్యకి, నీ జ్ఞానానికి, నీ సర్వీస్కి నువ్వు సీనియర్ అని చెప్పుకుంటూ సిగ్గుచాడు. గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఎన్ని చెప్పినా మేము తెలుగుదేశానికే ఓటేస్తాం, కానీ సమయం వచ్చినప్పుడు దానికి తగ్గ ఫలితం పైవాడు చూస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మాకంటే జూనియర్ని, నేను సీనియర్ని, నీకంటే ముందు నువ్వు తెలుగుదేశం మాకు తెలుసు. కష్ట పరిస్థితి పెట్టినప్పుడు మూలుపూరు బాలకృష్ణ గారిని వచ్చి నీ గురించి చెప్పిన మాట్లాడిన వాళ్ళు మాకు ప్రతి ఒక్క అంగుళం తెలుసు. గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియట్లుగా ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాటలు నిలుపుకోవాలి. సిగ్గుబాత నీకు ఎక్కడి చెప్పుకొస్తున్నావు? 50, 52, 56, 60, 62, 66, 70, 71, 76, 77, 80, 81, 86, 87, 90, 91, 96, 97, 2001, 2007, 8, 9, 10, 11, 12, 13, 14,
14 నుంచి 23 వరకు మేము 2023 వరకు మీ ప్రభుత్వము ప్లస్ వెనకమాల వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా 2023 9వ నెల వరకు సాధ్యపడిన కులము ఇవ్వటానికి సాధ్యపడిన కులము తర్వాత ఉండదా? మైండ్ లేని ఒక వ్యక్తి చేశాడు. హర్షవర్ధన్కి మైండ్ లేదు, జ్ఞానం లేని వ్యక్తి. అతను కూర్చొని చెప్పి అతని మాటల మీద దాన్ని నిలుపుదల చేయటం తప్పు. రెండోది 1984, 5, 6లో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఎస్ఆర్ సెక్రటరీ పెట్టి రాజు పంపించిన దాంట్లో ఆయన క్లియర్గా రాశాడు, బీసీలు ఓసీలు తీసుకోకూడదు, బేడా బ్రాకెట్ పుట్టుదలను ఎస్సీ వాళ్ళు ఉండాలని చెప్పారు. దాన్నే పట్టుకుని మున్నెంకటప్పుడు చెప్పాడు, మీకు బుద్ధి లేదు. పెద్ద పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మీరు కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి, నోరుంటే మాట్లాడండి, హృదయం ఉంటే సాయం చేయండి. అవి లేని పాషాణాలుగా ఉంటే సిగ్గువార్త మీకు. ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఎటువంటి జోస్యం లేదు, చేయమని మీకు చెప్పాడు. అట్లాగనే బీజేపీ వాడు కూడా మీకు చెప్పారు, మొత్తం నీ చేతిలో నీ కొడుకు చేతిలో ఉంది, మీరిద్దరు కలిసి చేస్తే మిమ్మల్ని కాదనరు. మీరు ఎన్నోసార్లు ప్రధానమంత్రిని కలుస్తున్నారు, ట్రాఫిక్ మార్చి కాంట్రవర్షన్ చేసి డూప్లికేట్ మాటలు చెప్తున్నారు. మాకు అవసరం లేదు. సీరియల్ 9లో మా కులం రాష్ట్రంలో తీశారు కదా, రాష్ట్రంలో పెట్టి నువ్వు వచ్చిన వెంటనే ఓటు రాజకీయం కోసం, నీ స్వయం ప్రయోజనం కోసం మాకు మా పిల్లలు మా నోటికాడ మట్టి కొట్టామనుకో ఫలితం పట్టి పీడిస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు చేయాలి. రెండోది అసెంబ్లీలో చెప్పావు, ఏ గ్రూపులో పెడతాను, తెలంగాణలో ఏ గ్రూపులో ఉందని. ఏ గ్రూపులో పెట్టాల్సిందే మమ్మల్ని, వీలో ఉన్నవాళ్ళు ఏలో పెడతాను, నీ ఇష్టం. అది కూడా నువ్వు మాట తప్పావు. పేడ్ ఆఫీసుని తీసుకొని చెప్తావే మాకు? నువ్వు పేడ్ ఆఫీసుని తీసుకొని చెప్పదు. యథార్థంగా ఇదే రోజు నేను చెప్తున్నాము, నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటే గంటల్లో మా పొలం ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. ఈ పని నువ్వు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అలసిద్దని తప్ప నిన్ను వ్యతిరేకించేవాడు ఎవరూ లేరు. ఇది చెయ్యకపోతే నేను వ్యతిరేకిస్తాను. ఎంత తక్కువ జనాభా ఉన్నా సరే నువ్వు ఇచ్చిన మాటలు తప్పామని చెప్పేసి ఎండగడతారు. అది గుర్తుపెట్టుకో. తప్పనిసరిగా పెట్టి ఏర్పాటు చేయమంటూ మరీ గౌరవనీయులు, సీనియర్ నేత, సూపర్ సీనియరు, మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా కులం తరపున, నిజాయితీగా ఉన్న కులం తరపున, రాజ్యాంగం హక్కులో ఉన్న కులం తరపున మరొక్కసారి మీకు శతకోటి వందనాలు చేస్తూ ఖచ్చితంగా మాది ఆన్లైన్లో పెట్టి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. మీ దగ్గర ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్లు అందరూ మీరు చెప్తే వినేవాళ్ళే. వాళ్ళకి అసలు తెలియదు, డ్రామాలు ఆడతారు వాళ్ళు. ఆ డ్రామాలు ఆడుకో నువ్వు సీనియర్ కాబట్టి వాళ్ళందరూ కూడా దిశ చెప్పగలిగిన సమర్థుడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దాన్ని ఆన్లైన్లో పెట్టి మాకు బేడా బృందంగా సర్టిఫికెట్ ఇస్తూ మా యొక్క కులానికి మేలు చేయాల్సిందిగా కోరుతూ ఏ గ్రూప్లో పెట్టవలసింది నీ చేతిలో ఉంది తప్ప నువ్వు డ్రామాలు ఆడొద్దు, కేంద్రాన్ని చెప్పొద్దు. అది బుద్ధిమారిన మాటలు చెప్తున్నాను. ఖచ్చితంగా మనం చేయవలసిందిగా నీకు మనవి చేస్తూ ఉన్నాను. నా పేరు వరనాశ్వరం. జై బుద్ధ, జై బుద్ధ, జై భీమ్, జై పెద్దసాయి. జై పెద్ద, జై బుద్ధ, జై భీమ్, జై పెద్దసాయి. జై భీమ్, జై పెద్దసాయి.